మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామినేషన్ రాయబోతున్న విద్యార్థులకు శుభాభినందనలు. దిస్ ఇస్ సమీనా అండి, సింగరేణి స్కూల్ బయాలజికల్ సైన్స్ టీచర్ని. 18 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉంది నాకు. ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ రాయబోతున్న మన తెలంగాణ స్టేట్ పిల్లలందరికీ శుభాభినందనలు. ఈరోజు మనము బయాలజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్లో మనం ఎలాంటి స్ట్రాటజీస్, జనరల్గా మనం ఏంటి అని అంటే హార్డ్ వర్క్ చేస్తాము. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఎలా మంచి మార్కులు సాధించాలి అన్న విషయంలో నేను కొన్ని సూచనలు ఇవ్వబోతున్నాను. దీంట్లో మనకు బయాలజీ, ఫిజిక్స్ తర్వాత జస్ట్ బయాలజీ సైన్స్లో మనకు కొంచెం మార్క్స్ ఎక్కువగా సాధించడానికి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో మనకు 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. ఈ 40 మార్క్స్ పేపర్ అనేది సబ్జెక్ట్ అంటే లెసన్ వైజ్గా మనకు వెయిటేజెస్. జనరల్గా మనకు ఏంటి అని అంటే ఈ AS1, AS2, AS3, AS4, AS6 అనే అకాడమిక్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది తయారు చేయబడి ఉంటుంది. అకార్డింగ్లీ ఏ కాన్సెప్ట్ అంటే అకాడమిక్ ఏ స్టాండర్డ్ అనేది ఎంతవరకు సిలబస్ని కవర్ చేస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం బాగా ఫోకస్ చేస్తే మంచి మార్కులతో మన రిజల్ట్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. AS1లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, మన తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ ప్రతి క్వశ్చన్ పక్కన మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉంటాయి. వీటి మీద బాగా ఫోకస్ చేయడం వల్ల మనము మంచి మార్కులు సాధించవచ్చు. దీంట్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనే ఈ ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్లో మనం 40% ఆఫ్ మార్క్స్ని కవర్ చేస్తుంది. ఇందులో మనకు 40% ఇన్ ద సెన్స్ 18 మార్క్స్ వస్తాయన్నమాట. 18 మార్క్స్లో ఒక షార్ట్ క్వశ్చన్ దట్ ఈజ్ క్యారీ 4 మార్క్స్. వెల్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ MCQస్లో 8 MCQs అనేవి కూడా అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో కవర్ చేయబడతాయి. మనకు ఓవరాల్గా బిట్ పార్ట్లో 10 బిట్స్లు ఉంటే ఆ 10 బిట్స్లో 8 బిట్స్ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీదనే కవర్ అవుతాయి. మిగిలిన 2 బిట్స్లలో ఒక బిట్ మాత్రము డయాగ్రాము, దాని పార్ట్ ఐడెంటిఫై చేయమని ఎక్స్ అని ఇవ్వడము, ఐడెంటిఫై చేయమని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకొక బిట్ ఏమో మనకు సైంటిస్ట్ వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ మీద మ్యాచింగ్స్ ఇవ్వడము, లేకుంటే ఆల్కలాయిడ్స్ వాటి యొక్క ప్రోడక్ట్స్ అలాంటి వాటి మీద మ్యాచింగ్ టైప్ ఒక బిట్ అనేది ఇవ్వడం వల్ల పిల్లలు కొంచెం డిఫికల్ట్గా ఫేస్ అయ్యే ఈ 2 బిట్స్ని పోగొట్టుకోకుండా మంచి మార్కులు సాధన కోసం మీరు మరి రిపీటెడ్గా ఈ కాన్సెప్ట్ మీద ఆ 2 మార్క్స్ కూడా పోగొట్టుకోకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్. ఈ క్వశ్చన్ సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడగబడుతుంది. ఆస్కింగ్ క్వశ్చన్ మేకింగ్ హైపోథీసిస్లో క్వశ్చనేర్ అడగమనో, స్లోగన్స్ రాయమని ఇలాంటి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ తప్పకుండా అడగబడుతుంది. నెక్స్ట్ AS3 ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. త్రూ అవుట్ ద సిలబస్ మనకు 16 ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. అమాంగ్ దట్ ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్లో ఫస్ట్ ఫోటోసింథసిస్ అనే ఈ ఫస్ట్ లెసన్లో మనకు 4 ల్యాబ్ యాక్టివిటీస్. నెక్స్ట్ రెస్పిరేషన్ అనే నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్లో ఇంకో 4 ల్యాబ్ యాక్టివిటీస్. వీటి మీద చాలా స్పెషల్గా ఫోకస్ చేయండి. ప్లస్ కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెసెస్ అనే లెసన్లో కూడా మళ్ళీ మనకు 2 ల్యాబ్ యాక్టివిటీస్ అనేవి వస్తాయి. వీటి మీద కనుక ఓవరాల్గా మంచి అవగాహన కనుక తెచ్చుకుంటే మంచి స్కోరింగ్గా ఉంటుంది బయాలజికల్ సైన్స్లో. 9 మార్క్స్లో ఒకటేమో 2 మార్క్స్ క్వశ్చన్, దట్ ఈజ్ ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెరిమెంట్కి రిక్వైర్డ్ మెటీరియల్స్ అడుగుతాడు. ఎగ్జామినర్ అడిగే ప్రాసెస్లో 2 మార్క్స్లోనేమో మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయమని, ఇంకొకటి 6 మార్క్స్లో డైరెక్ట్గా ల్యాబ్ యాక్టివిటీని కంప్లీట్గా ఒక డిస్క్రైబ్ చేయమని ఒక క్వశ్చన్. ఓవరాల్గా ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్లో 9 మార్క్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్ అండ్ ప్రాజెక్ట్ అనేది మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. దట్ ఈస్ ట్యాబులర్ క్వశ్చన్. ఫోకస్డ్గా మనము ఎక్స్పెరిమెంట్స్ అండ్ ట్యాబులర్ క్వశ్చన్స్ కనుక మనము బాగా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి
బిట్స్ కనుక మినిమంగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే నియర్లీ 20 మార్క్స్, ఓవరాల్గా 20 మార్క్స్, ఇక్కడ 18 మార్క్స్, ఇక్కడ 90, మోర్ దాన్ 20 మార్క్స్ మనకు కవర్ అయ్యే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ త్రూ ఫ్లో చార్ట్ అండ్ డ్రాయింగ్లో ఒక క్వశ్చన్ అడగబడుతుంది, అది ఒకటి 6 మార్క్స్లో. ఇంకొకటి డ్రాయింగ్లో నేను ఇందాకనే మీకు చెప్పాను, ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఈ పార్ట్ని మిస్ చేస్తారు, ఆ పార్ట్ ఎక్స్ ఆర్ వై, ఐడెంటిఫై ద మిస్డ్ పార్ట్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద డయాగ్రామాటిక్ స్కిల్స్లో ఒక 6 మార్క్స్ క్వశ్చన్, ఒకటేమో 1 మార్క్ బిట్ అడగబడుతుంది. నెక్స్ట్ AS6 అప్లికేషన్ త్రూ డైలీ లైఫ్ యాక్టివిటీలో సైన్స్ని ఎట్లా మనము అప్లై చేయాలి అన్న దాని మీద ఒకటి మనకు ఒక 2 మార్క్స్ షార్ట్, ఒకటి 4 మార్క్స్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పిల్లలు జనరల్గా ఫిజిక్స్ అన్న భయాన్ని నుంచి బయాలజీ అనే ఒక కాన్సెప్ట్కి వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్గానే బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ రాస్తారు అన్న సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ మీరు కూడా కొంచెం, నేను ఇందాకనే చెప్పాను, స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మంచి స్కోరింగ్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి స్పెషల్లీ పిల్లలు ఏమిటంటే ల్యాబ్ యాక్టివిటీస్ ప్లస్ టేబులర్ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మంచిగా బిట్స్ ప్రిపరేషన్కి టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో సైంటిస్ట్ వాళ్ళ ఇన్వెన్షన్స్ వాటి గురించి బాగా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు కాబట్టి మ్యాచింగ్స్, వాటి మీద ఫోకస్ చేయండి. త్రూ దిస్ మంచి మార్కులు సాధించి మీరు మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.